ఓకే. ఇక్కడ నిన్న మనం ఒక 5 సైట్స్ చూసాం కదా! సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని సైట్స్ ఉన్నాయి. వాటిని మనం చూద్దాము. ఇక్కడొచ్చి మళ్ళీ ఇంకొక వెబ్‌సైట్ వచ్చి లింక్ ట్రీ అనమాట. ఇది కూడా సైన్ అప్ ఫ్రీ. ఫస్ట్ సైన్ అప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రైసింగ్ ఉంటది. ఇక్కడ మనకు ఫ్రీ వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనం మెయిల్ ఐడితో కానీ లేదా లైక్ డైరెక్ట్‌గా గూగుల్ తోటి జీమెయిల్ తోటి కానీ లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మన కంపెనీ పేరు యాడ్ చేస్తాము. ఆల్రెడీ నేను రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి జస్ట్ లాగిన్ చేస్తున్నాను. అది ఓపెన్ అయిన తర్వాత మనకి నేమ్ అడుగుతుంది. మనం ఇట్లా కంపెనీ నేమ్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మనం లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సోషల్ లింక్స్ ఉంటాయి. లింక్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన కంపెనీ వెబ్సైట్లో సోషల్ మీడియా ఏ అకౌంట్స్ ఉంటాయి ఆ అకౌంట్స్లో నుంచి యూజర్ నేమ్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ది ఓపెన్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఇక్కడ ఉన్నది ఇది కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాము. నెక్స్ట్ ఫేస్బుక్ది కంప్లీట్ యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. ఇక్కడ యూఆర్ఎల్ అని ఇచ్చారు, ఈ యూఆర్ఎల్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా యూఆర్ఎల్ ఇవ్వాలి. లైక్ మనకి ఇక్కడ వెబ్సైట్లో ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యూఆర్ఎల్ వస్తుంది. ఈ యూఆర్ఎల్ కాపీ చేసి మనం పేస్ట్ చేస్తాం. ఇట్లా మొత్తం దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవడం అయిపోయినాక ఫస్ట్ ఈ 4 ఉన్నాయి. ఇంకా కావాలంటే పింట్రెస్ట్ ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ యాడ్ సోషల్ ఐకాన్, ఇక్కడ ఇందులో ఉన్నది థ్రెడ్స్ కానీ ట్విట్టర్ కానీ టిక్టాక్ వాట్సాప్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి కావాల్సినవి. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రొఫైల్ అనేది ఇట్లా కంప్లీట్గా మనకి డిజైన్ అవుతుంది. ఈ డిజైన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్లోకి వచ్చినాక మన లింక్ ఉంది కదా, నిన్న ఓపెన్ చేసుకున్న లింక్ బ్లాగ్ది, ఇది మనం పోస్ట్ చేస్తున్నాం. లింక్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇట్లా మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇట్లా మనం డైలీ ఒక పోస్ట్ అనేది దీంట్లో చేస్తాము. జస్ట్ ఇది సింపుల్ ఇంతే.
ఇక్కడ షేర్ లింక్ అని వస్తుంది కదా, ఈ లింక్ కాపీ చేసుకొని మనం ఎక్సెల్ షీట్లో యాడ్ చేస్తాం. లేదంటే ఈ పైన లింక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కాదంటే ఇక్కడ మన ఈ వెబ్సైట్ లింక్ ఉంది కదా, దీన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వెళ్ళి పోస్ట్ లింక్ కాకుండా సైట్ లింక్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ లింక్ ట్రీ అయిపోయిన తర్వాత మనకి స్కూప్ ఇచ్చేసాము. క్లర్క్ ఇది ఒకటి ఉంది. ఇది మనకి చాలా టైం పడుతుంది, అంత ఫాస్ట్గా అయితే రాదు. ఫస్ట్ డే ఓపెన్ చేసిన తర్వాత మనకి దీని నుంచి మనకి వెరిఫికేషన్ రావాలంటే 1 or 2 days కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫ్రీ అకౌంట్, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మనవి ఇచ్చినా సరిపోద్ది. లేదా ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ 25 years ఎబో అట్లా ఉన్నదాన్ని డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సైన్ అప్ చేస్తాం. సైన్ అప్ చేసిన తర్వాత మనకి నేమ్ అడుగుతుంది, మన నిక్ నేమ్ అవి. ఇక్కడ మన నిక్ నేమ్ ఇవన్నీ ఇచ్చినాక ఇక్కడ లాగిన్ చేస్తాం అన్నమాట. బట్ సమ్ ఎందుకో ఇది లాగిన్ అవ్వట్లేదు. మనకి మెయిల్కి కోడ్ పంపించింది. మనకి ఈ సైట్ కొంచెం ప్రాబ్లమ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి క్లోజ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఎన్ని రోజులు ఓపెన్ చేసినప్పుడు మనకి ఓపెన్ అయితే అవ్వదు. కొంచెం టైం పడుతుంది, ఒక్కొక్కసారి లేట్గా వస్తుంది. వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు కూడా అంతే. సెండర్ ఇక్కడ ఇంకా రాలేదు. దీన్ని మామూలుగా రీసెట్ చేసుకున్న తర్వాత మనకి అప్పుడు లాగిన్ చేసి మనం జస్ట్ ఈమెయిల్ పేస్ట్ చేస్తాం అంతే. ఈమెయిల్ అంటున్నాను, యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాం అంతే, ఇంక వేరే ఏముండదు. ఇది ఓపెన్ అవ్వలేదు, చూద్దాం. ఇది ఒక్కొక్కసారి 2 days కూడా టైం పడుతుంది. అంతకుముందు బాగానే వర్క్ అయ్యేది కానీ ప్రస్తుతానికైతే ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ మనం టంబ్లర్ నేను క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఇన్స్టా పేపర్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇది లాగిన్లోనే ఉంది. లాగిన్ చేసుకున్నాక మనకి ఇలా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ హోము, మనకి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
యాడ్ లింక్, వీడియో లింక్స్ కానీ ఇవన్నీ. బట్ మనకి ఇది హోమ్ పేజ్ ప్రజెంట్ మనం ఇక్కడ మనకి ఈమెయిల్ ఇది లైక్ లింక్ యాడ్ చేసుకుంటాం. జస్ట్ ఇది కూడా జీమెయిల్ తోటి లాగిన్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత ఎడిట్, ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్, బట్ మనం ఇస్తే బెటర్. టైటిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్ అండ్ సేవ్. సేవ్ చేసిన తర్వాత మనకి ఇది ఓకే. దీన్ని మళ్ళీ మనం యాడ్ చేసుకుంటాం. న్యూ అకౌంట్ అయినా లాగిన్ అయినా ఈ క్లర్క్ తోటి మనకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దీన్ని మనం కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని ట్రై చేసుకుంటే బెటర్. చాలా టైం తీసుకుంటుంది అది ఓపెన్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకొకటి పెరంట్రీ. ఫస్ట్ ఇది ప్రీమియంకి వెళ్ళమంటుంది, బట్ ప్రీమియం వద్దు, సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్కడ యూజర్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ ఒక ఎక్స్ సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ మనకి నేమ్ మనం చేంజ్ చేసుకోవాలని చేంజ్ చేసుకుంటే, లేదా ఈమెయిల్ ఐడి ఏది ఉంటే అది తీసుకుంటుంటుంది. ఒక్కొక్కసారి మీకు వచ్చిందని బట్టి ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి ఆన్ చేసినప్పుడు. ఇక్కడ ఈ పెరల్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఈ ప్లస్తో మనం యాడ్ చేస్తాం. లైక్ ఈ పెరల్స్ అంటే టైటిల్, డిస్క్రిప్షన్ యాడ్ చేయడము, కలెక్షన్, మనకి ఏమన్నా ప్రోడక్ట్స్ కానీ ఇక్కడ ఉంటే ట్యాగ్స్ యాడ్ చేసి ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటాం. తర్వాత వెబ్ పేజెస్, ఇమేజెస్ అండ్ ఫైల్స్. ఇమేజెస్ కూడా ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ వాటిని చేసేటప్పుడు ఇక్కడ మనం యూఆర్ఎల్ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రజెంట్ అయితే యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. లైక్ ఇది ఇంకా కంప్లీట్ అయినట్టు ఇది వర్క్. ఇవంతా సింపుల్. జస్ట్ రిజిస్ట్రేషనే మనకు కొంచెం టైం పడుతుంది, కానీ పోస్టింగ్స్ అంతా ఈజీనే. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ అయిపోగానే వెంటనే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇవి మనము కంటిన్యూగా ప్రతి వెబ్సైట్కి క్రియేట్ చేయాలి. ఇంకా కొన్ని సైట్స్ అనేవి మనం మళ్ళీ చూసుకుంటూ వెళ్తే వస్తాయి, అవి కూడా మనం ఇక్కడ యాడ్ చేద్దాం. బట్ ఇక్కడ వరకు చేసిన తర్వాత జనరల్ బుక్ మార్కింగ్స్ ఉంటాయి. కొన్ని ఏమో కొన్ని రోజులు యాక్సెప్ట్ చేస్తే తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేయవు, అట్లా డిఫరెంట్ ఉంటాయి. వాటిని కూడా మనం లాగిన్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అవి వర్క్ అయినంత వరకే మనం పోస్ట్ చేయగలం. సమ్ టైమ్స్ సడన్గా అది వర్క్ చేయడం ఆగిపోతాయి. ఇట్లాంటి సైట్స్ కొన్ని ఉంటాయి. వీటిని రిజిస్టర్ చేసి
మనం లాగిన్ చేయాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉందో లేదో దీనికి చూద్దాం. దీనికి లేదు అంటుంది శ్రీషటిస్ట్. యా లాగిన్ ఉంది. ఇది సమ్ టెంపరరీ ఇన్యాక్సెసిబుల్. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు ఈ బుక్ మార్కింగ్. ఇక్కడ వచ్చేసి ఇది మామూలుగా రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి యూజర్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, వెరిఫై పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ని సెకండ్ టైం చేసి క్రియేట్ యూజర్. జస్ట్ క్రియేట్ అయినాక యూజ్ లాగిన్. లాగిన్ అవ్వగానే మనకి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి మనం లాగిన్ అయితే ఈ ఫార్మాట్లో వస్తుంది. దీనికి కూడా లాగిన్ ఉందేమో చూద్దాం. ఉంది. నెక్స్ట్ మన యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం ఈ సైట్కి. తర్వాత కంటిన్యూ అయిన తర్వాత మనకి ఇక్కడ టైటిల్, కేటగిరీ, ఇక్కడ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా మనకి ఏం లేదు, టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డిస్క్రిప్షన్ మనకి కొన్నిసార్లు ఎక్కువ అడుగుతుంది, కొన్నిసార్లు చిన్నవి తీసుకుంటుంది. ఎక్కువ అడిగినప్పుడు మనం చాట్‌జీపీటీ నుంచి తీసుకుంటాం, లేదంటే చిన్నదే యూజ్ చేస్తాం. సబ్మిట్. ఇది కూడా చూద్దాం. ఇక్కడ సబ్మిట్ అయిపోయి జనరేటివ్ ఏఐ అండ్ టర్మ్స్ అని ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ క్లిక్ చేస్తే మన లింక్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ వెబ్సైట్స్, టెక్నాలజీ అండ్ ట్యాగ్స్, అండ్ డిస్క్రిప్షన్. సేవ్ అండ్ సబ్మిట్ స్టోరీ. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మనకు లింక్ వస్తుంది. ఈ లింక్ కాపీ చేసుకొని ఈ లింక్ని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ యూఆర్ఎల్, పాస్వర్డ్ ఏమి ఇచ్చామో అవి ఇక్కడ సేవ్ చేసుకుంటాం మనం. ఇక్కడ మనకి ఇక్కడ సబ్మిట్ అయింది. సబ్మిట్ అయినాక ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యూఆర్ఎల్ వస్తుంది. ఈ యూఆర్ఎల్ కాపీ చేసి ఇలా పేస్ట్ చేస్తాం. ఇట్లాంటివి డిఫరెంట్ ఫార్మాట్ సైట్స్ ఉంటాయి. సేమ్ ఇదే ఉంటాయి అని గ్యారంటీ ఏమి ఉండదు. ఇంకా డిఫరెంట్ సైట్స్, ఏ సైట్ వచ్చినా మీకు సబ్మిట్ స్టోరీ, న్యూస్ స్టోరీ కానీ, సబ్మిట్ సైట్ కానీ ఇట్లా వస్తుంది. సబ్మిట్ లింక్ అవన్నీ. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు తీసుకోవాల్సింది పైన ఇక్కడ బుక్ మార్కింగ్ అని ఉన్న యూఆర్ఎల్లో బుక్ మార్కింగ్ అని ఏమున్న సైట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే బెటర్. ఇట్లా మీరు డైలీ న్యూ సైట్స్ కూడా సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం ఈ 7 తీసుకున్నాం కదా, వీటన్నిటిలో అంటే ఎవ్రీడే మనం కొత్త కంటెంట్ ఏమొచ్చిందో అది వీటిలో డైరెక్ట్గా సబ్మిట్ చేయాలి. ఇవి
ఇది ఇంకొక టైప్ ఆఫ్ బుక్ మార్కింగ్. ఇది ఒక ఫార్మాట్లో ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ దగ్గరికి వెళ్ళి యాడ్ ఏ బుక్ మార్క్. ఈ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేస్తాం. సేవ్ లింక్, సెర్చ్ ఫోల్డర్, సెలెక్టెడ్ ఫోల్డర్, ట్యాగ్స్ అండ్ నోట్స్. వన్ యాడ్ చేయాలి దీనికి. సేవ్ బుక్ మార్క్ అంటే లైక్ ఇక్కడ ఇంకో బుక్ మార్క్ అనేది సేవ్ అయిందన్నమాట. ఇట్లా మనం ఈ సైట్లో కూడా చేస్తాము. ఇంట్లో ఒక్కొక్క సైట్ ఒక్కొక్క ఫార్మాట్లో ఉంటుంది. మనం చూసుకొని దాన్ని నిదానంగా చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడున్నాయి ఏంటి అనేది. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్ మార్క్స్ అనేవి ఈ వెబ్సైట్లో దొరుకుతాయి మనకి. మళ్ళీ ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ బుక్ మార్క్స్ ఉన్నాయి కానీ బట్ ఇవంటే ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు. వీటిని ఏం ట్రై చేయొద్దు. ఈ ఫార్మాట్లో ఉన్నవి ట్రై చేయొద్దు. కొన్నిసార్లు ఏంటంటే ఇమీడియట్గా రిజిస్టర్ అవుతాయి, ఒక్క లింక్ సబ్మిట్ చేయగానే క్లోజ్ అయిపోతాయి. కొన్నేమో అసలు రిజిస్టర్ అవ్వవు, ఎంతసేపటికి మనకి రావట్లేదు. ఇప్పుడు ప్రీవియస్ అయితే ఇవి బాగా వర్క్ అయ్యాయి, బట్ ఇప్పుడు పెద్దగా వర్క్ అయితే అవ్వట్లేదు. చూద్దాం ఇది రిజిస్టర్ అయితే. అప్రూవల్ అని చెప్పి పంపిస్తాడు, బట్ మనకి రాదు. మనకి కొంచెం టైం వేస్ట్ ప్రాసెస్ అన్నమాట ఇవి. ఇట్లాంటి సైట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇదేమో వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంటుంది, బట్ ఇదైతే రావట్లేదు. ఒకవేళ అప్రూవల్ రాకపోతే వీళ్ళకి మెయిల్ పెట్టమంటున్నాడు, కానీ ఇది వేస్ట్, ఇది అంత టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్లా ఐపీటీ అని వచ్చిన ఈ బుక్ మార్కింగ్ సైట్స్ అసలు టచ్ చేయొద్దు, వదిలేసండి. చాలా ఉన్నాయి. ఒకప్పుడు ఇవి బాగా వర్క్ చేసాయి, బాగానే మంచిగా ప్రాపర్గా పెర్ఫార్మెన్స్ చేసాయి, కానీ ఇప్పుడైతే ఇవి వర్కౌట్ అవ్వట్లేదు. చాలా సైట్స్ ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకా కొన్ని బుక్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ట్రై చేయండి. ఈ సైట్కు లాగిన్ చేసుకొని మనం రిజిస్టర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు ఇది.
ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఇక్కడ వచ్చేసి రిజిస్టర్. ఇక్కడ మన యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మనం పోస్టింగ్ అనేది చేస్తాం. ఇది ఆల్రెడీ రిజిస్టర్డా లేదా చెక్ చేద్దాం. ఇది రిజిస్టర్డ్ కాదు. ఇక్కడ సబ్మిట్ ఏ స్టోరీ అని ఉంది. ఇక్కడ రిజిస్టర్, పాస్వర్డ్. రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత ఇట్లా మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ సేవ్ అని వస్తుంది. ఇక్కడ సేవ్ చేసుకున్నారంటే ఎవ్రీ టైం మీరు ఓపెన్ చేసేటప్పుడు పాస్వర్డ్స్ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సబ్మిట్ ఏ స్టోరీ. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ యూఆర్ఎల్, అండ్ ఎంటర్ యువర్ ప్రొఫైల్ టైటిల్ అండ్ సెలెక్ట్ కేటగిరీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, అండ్ ట్యాగ్స్, అండ్ లొకేషన్ ఇండియా, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి చిన్న డిస్క్రిప్షన్ అయితే సరిపోదు, పెద్ద డిస్క్రిప్షన్ కావాలి. దీనికోసం మనం చాట్ జీపీటీ యూజ్ చేసుకొని కొంచెం పెద్ద డిస్క్రిప్షన్ చేద్దాము. మనకి దగ్గర బిగ్ డిస్క్రిప్షన్ వచ్చింది. ఫస్ట్ ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ పోస్ట్ చేస్తాం. తర్వాత అగ్రి టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఎ రోబోట్. ఇక్కడ వచ్చేసి బై స్కిల్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. అండ్ రివ్యూ అండ్ సబ్మిట్ చేసాం కదా, ఇక్కడ పెండింగ్ ఫర్ రివ్యూ అని ఉంది. ఆఫ్టర్ 1 or 2 days తర్వాత మనకి అప్రూవల్ అని వస్తుంది అనమాట. ఈ అకౌంట్ కనుక ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ అప్రూవల్ అని వస్తుంది. అప్పటి వరకు ఇది కాపీ చేసి పేస్ట్ చేసుకో.
ఇట్లా ఈ 2, 3 టైప్స్ ఆఫ్ బుక్ మార్కింగ్స్ ఉంటాయి. ఇవేమో రెగ్యులర్‌గా ప్రతి సైట్‌కి ఉంటాయి. ఇవేమో మారిపోతూ ఉంటాయి. ఇవి వర్క్ అయినప్పుడు పోస్ట్ చేస్తాం. వర్క్ కానివి వదిలేస్తూ ఉంటాం. కొత్త వాటిని సెర్చ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఈ వెబ్‌సైట్‌లో మనకు చాలా బుక్ మార్కింగ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకు చాలా సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఎస్సీఓ బుక్ మార్కింగ్స్ అని ఇట్లా మనం వెళ్ళే కొద్ది 1000 పైన సైట్స్ ఉన్నాయన్నమాట. ఈ సైట్స్లో మీరు వెతుక్కొని సబ్మిట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మనకు డొమైన్ అథారిటీ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. మరి ఇది డొమైన్ అథారిటీ, మనం డొమైన్ అథారిటీ చెక్కర్స్లో చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇవి కూడా కొన్ని కరెక్ట్గానే ఉంటాయి అన్నమాట. ఎక్కువ కరెక్ట్గా లేకపోయినా చాలా వరకు కరెక్ట్గా ఉంటాయి. అంటే డొమైన్ అథారిటీ కూడా మారిపోతూ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ వర్క్ని బట్టి. ఒకసారి ఉన్నది నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. ఇట్లాంటి ఈ సైట్లోనే మీరు చాలా బుక్ మార్కింగ్స్ తీసుకోవచ్చు. ఒక 10 to 15 బుక్ మార్కింగ్స్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇవి 7, 8 కాకుండా ఇంక ఇక్కడ ఒక 10 to 15 బుక్ మార్కింగ్స్ డైలీ ఈజీ. ఇప్పుడంటే ఫస్ట్ లాగిన్ చేయడానికి టైం పట్టింది. నెక్స్ట్ డే ఇది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా పాస్వర్డ్ యూజర్ ఐడి సేవ్ అయిపోయి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా లాగిన్ చేసేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోద్ది వర్క్ అప్పుడు. ఇప్పటి వరకు మనకి 2 కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి. ఒకటి డైరెక్టరీస్, 2 సోషల్ బుక్ మార్కింగ్స్. డైరెక్టరీస్ వచ్చేసి ఓన్లీ ఫర్ బ్యాక్లింక్ పర్పస్ అండ్ బుక్ మార్కింగ్స్ వచ్చేసి బ్యాక్లింక్స్ ఫర్ ఆర్గానిక్ ట్రాఫిక్. ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇంకొక టాపిక్ ఏంటంటే లైక్ యాడ్స్. యాడ్స్ అనమాట. క్లాసిఫైడ్ సైట్స్ అంటాం. క్లాసిఫైడ్స్ పోస్ట్ చేసేది క్లాసిఫైడ్ సబ్మిషన్స్. మనము ఇండియా కంపెనీ ఎక్కడ ఉంటే దాని బేస్ మీదనే మనం క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అనేవి సెర్చ్ చేయాలి. మనం ఇండియన్ వెబ్సైట్, ఇండియాలో బిజినెస్ కాబట్టి క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ తీసుకున్నాం ఇండియన్ రిలేటెడ్. ఇక్కడ వచ్చేసి మనకు ఒక 100 క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. అలాగే మనకి ఎస్సీఓ వరల్డ్లో కూడా మనకి సైట్స్ ఉంటాయి కదా. అన్ని అన్ని రకాలు మనకి ఆఫ్ పేజ్ యాక్టివిటీస్లో చేసే అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి. మనకి ఇక్కడ బుక్ మార్కింగ్స్ డైరెక్టరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాసిఫైడ్స్కి వచ్చాము. ఇట్లాంటి సైట్స్ చాలా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. క్లాసిఫైడ్స్ ప్రొవైడ్ చేసే సైట్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక సైట్స్ ఉన్నాయి. ఇవి మ్యాక్సిమం అన్నీ ఇండియా రిలేటెడే. దీంట్లో వచ్చేసి మన ఇది ఇండియన్ క్లాసిఫైడ్స్. ఇక్కడ వచ్చేసి కంట్రీ వైడ్గా ఉన్నాయి. అన్ని కంట్రీస్కి రిలేటెడ్గా క్లాసిఫైడ్ సైట్స్. మిగతా వాటికి ఏ కంట్రీ రిలేటెడ్ లేవు. క్లాసిఫైడ్స్ మాత్రమే కంట్రీ రిలేటెడ్ ఉంటాయి. మనం ఇండియన్ సైట్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా కొన్ని క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి. అలాగే ఈ ఈ ఇక్కడ కూడా మనకి క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి. ఈ క్లాసిఫైడ్ సైట్లో ఏంటంటే మనం లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. హైదరాబాద్, ఇండియా. యా, యా, హైదరాబాద్. ఆ,
మళ్ళీ ఇది ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ అయింది. ఇక్కడ మనము కేటగిరీస్ అనమాట, సర్వీసెస్ ఏమున్నాయి, కంప్యూటర్స్, పెట్స్ ఇలా ఉన్నాయి కదా. జస్ట్ కంట్రోల్ యాప్. ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనము కంటెంట్ రాసుకోవాలి, ఇమేజెస్ డిజైన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత పోస్ట్. పక్కకి వచ్చి కలుపుతాం. ఇక్కడ వచ్చేసి మనకి టైప్ ఆఫ్ పోస్టింగ్స్ ఉంది కదా, సర్వీసెస్ ఆఫర్డ్. సర్వీసెస్లో మనం లైసెన్స్ అని ట్యూటరింగ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ తగ్గిందా, సరే వస్తుంది. ఇక్కడ పోస్ట్ టైటిల్, పోస్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే మనం డైరెక్ట్గా వెబ్సైట్లో నుంచి తీసుకొని ఇప్పుడు దాకా చేసిన కంటెంట్ లాగా కాకుండా మనం ఒక క్లాసిఫైడ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇది తీసుకొని ChatGPTలో క్లాసిఫైడ్ ఫార్మాట్లో కంటెంట్ రాయాలి. అంటే ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ జనరేటివ్ AI డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇక్కడ మనకి టైటిల్ వచ్చింది. ఈ క్లాసిఫైడ్ ఫార్మాట్లో ఇక్కడ కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. ఈ కంటెంట్ వచ్చినప్పుడు ఇది మనకి జనరేటివ్ AI ట్రైనింగ్ లెర్న్ అండ్ ఫుల్ స్కిల్స్ అనేది టైటిల్. ఇది యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి కంటెంట్ అంతా బాగానే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ వెబ్సైట్ లింక్స్ కానీ ఏమీ ఉండదన్నమాట. కాబట్టి ఎన్రోల్ నౌ శ్రీశ్ర డిజిటల్ .in అనే పెడతాము. అంటే శ్రీశ్ర డిజిటల్ .in అంటే మనం డాట్ పెట్టిన ఎన్ని వెబ్సైట్లాగా తీసుకుంటుంది అనమాట. మనం పోస్టింగ్ అలో చేయదు. అందుకని మనం జస్ట్ ఇట్లా .in అని పెట్టి అర్థమవుతుంది మామూలుగా క్లాసిఫైడ్స్ చూసే వాళ్ళకి. అండ్ సిటీ వచ్చేసి మన జిప్ కోడ్ ఏమన్నా ఉంటే అది ఇవ్వచ్చు. నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంది. షో మై ఫోన్ నెంబర్, అందరికీ ఫోన్ నెంబర్ చూపించాలంటే చూపించవచ్చు అనమాట. కాంటాక్ట్ నేమ్, టెక్స్ట్ SMS అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ మనం ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. క్లాసిఫైడ్కి ఇమేజ్ ఇంపార్టెంట్. మనం ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి రిలేటెడ్గా. బట్ ఆల్రెడీ మనకు ఉన్నాయి కాబట్టి మనం
ఏదో ఒక ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాం. డన్ విత్ ఇమేజ్. ఇమేజ్ కంటెంట్ ఇవన్నీ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ పబ్లిష్ అనమాట. వాట్ హ్యాపెన్. ఇది వచ్చేసి మనకి 45 days మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది ఇది యాడ్ అనమాట. మనం మళ్ళీ పోస్ట్ చేసుకోవాలి. సంథింగ్ ఎర్రర్ ఉంది దీంట్లో, అందుకే ఇది పోస్ట్ అవ్వట్లేదు. ఒకసారి ఇది తీసేద్దామండి. సంథింగ్ సర్వర్ సైడ్ ఎర్రర్ ఉంది. మీ సైట్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి లాగిన్. ఇది సంథింగ్ వెబ్సైట్లోనే ప్రాబ్లమ్. మామూలుగా అయితే ఇది వర్క్ అవుతుంది చాలా బాగా. ఆల్రెడీ వర్క్ చేసింది కానీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ట్యూషన్స్.
యాడ్ ఇమేజ్. థ్యాంక్స్ ఫర్ పోస్టింగ్ యువర్ వ్యూ. ఇక్కడ ఇంకొక యాడ్ పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేయాలి. ఇక్కడ మన యాడ్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చెక్ చేసుకున్న తర్వాత ఈ లింక్ హైదరాబాద్లో మనం పోస్ట్ చేసిన ఈ యాడ్ది కాపీ చేసుకొని మన క్లాసిఫైడ్ సైట్స్ నెక్స్ట్ ఇంకొక షీట్ క్రియేట్ చేసుకొని రీనేమ్ క్లాసిఫైడ్ క్లాసిఫైడ్ సైట్స్ లైక్ ఇక్కడ డేట్, ఇక్కడ ఈరోజు డేట్, ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ క్లాసిఫైడ్ సైట్స్. క్లాసిఫైడ్ సైట్స్ వెబ్సైట్, ఏ వెబ్సైట్ లింక్ ఇస్తామో ఆ వెబ్సైట్ లింక్, నీ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్. జస్ట్ ఇట్లా మనం క్లాసిఫైడ్ సైట్స్ అని ఓపెన్ చేస్తాం. లైక్ ఇది ఇందాక మనం లాగిన్ చేయకుండా ఫస్ట్ పోస్ట్ చేసిన తర్వాత ఇలా కొన్నిసార్లు ఏమంటే ఫస్ట్లో మనం పోస్టింగ్ అంతా అయిపోయినాక లాగిన్ టు లాస్ట్ స్టెప్ అనే వస్తుంది. ఈసారి అట్లా కాకుండా వీళ్ళు ముందుగానే లాగిన్ చేసి తర్వాత పోస్ట్ చేయడానికి యాక్సెస్ ఇచ్చారు. లైక్ ఇట్లా క్లాసిఫైడ్ సైట్స్ అనేవి మనం డైలీ ఒక 5 to 10 చేస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా అంతే. అండ్ ఈ సులేఖ ఇవన్నీ ఏంటంటే మనకి వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫోన్ నెంబర్ తోటి వెరిఫై అయితేనే అప్పుడు లాగిన్ చేయడానికి వస్తుంది. క్విక్కర్ కానీ సులేఖ కానీ మిగతావన్నీ మనం మామూలుగా చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగానే ఉంటాయి ఇవి. ఇది కూడా ఫస్ట్ లాగిన్ అయ్యి ఇక్కడ లాగిన్ అయిపోయి లైక్ సైన్ అప్ అయ్యి ఇక్కడ జీమెయిల్తో సైన్ అప్ అయిపోయి తర్వాత పోస్ట్ యాడ్ ఉంటుంది. సేమ్ ఈ కంటెంట్ ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో ఇదే కంటెంట్ మ్యాక్సిమం మీకు ఏంటంటే ఫోన్ నెంబర్స్, వెబ్సైట్ లింక్స్ కంటెంట్లో అలౌ చేయవు కాబట్టి అది మీరు యూస్ చేసుకోకుండా మిగతా ప్లెయిన్ కంటెంట్ యాడ్ చేసేసి ఇక్కడ ఫస్ట్లో అంటే అటు శ్రీషా అని చెప్పి మనకు పేరు ఇచ్చేసండి, ఫోన్ నెంబరు, కంపెనీ నెంబరు ఇచ్చేసి ఈ క్లాసిఫైడ్ సైట్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట. యా మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషనల్ టాయ్స్, ఇది వచ్చేసి ఓకే కంప్లీట్ ఫ్రీ వర్షన్ తీసేసాడా. ఓకే వీళ్ళు కంప్లీట్ పెయిడ్ చేశారు. ఈ వెబ్సైట్ పెయిడ్ అయిపోయింది రండి, ఇంక దీన్ని మనం ఏం చేయలేము, వదిలేసేయండి. ఫ్రీ ఆప్షన్ ఉన్నవి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండియా లేదనుకుంటా, ఇండియా ఉంది. సెలెక్ట్ చేసుకొని దీన్ని సైన్ ఇన్ చేసి లైక్ పోస్ట్ చేసుకుంటాం. సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని
మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ లేదనుకోండి, రిలేటెడ్‌గా ఉన్నవి చూసుకోండి. లైక్ ట్రైనింగ్ గానీ, జాబ్స్ కానీ, బిజినెస్‌లు కానీ ఇట్లా ఏదైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకొని ఇట్లా పోస్ట్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్‌లో చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రతి సైటు డిఫరెంట్‌గానే ఉంటది. అన్నీ సేమ్‌గా అయితే ఉండవు ఈ క్లాసిఫైడ్ సైట్స్. ఒక్కొక్క సైట్ ఒక్కొక్క ఫార్మాట్‌లో ఉంటది. కొంచెం టైం పడతది. స్లోగా వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి అవి ఎక్కడ లాగిన్ చేయాలి, ఎక్కడ పోస్ట్ చేయాలి అనేది చెక్ చేసుకోండి. ఈ సైట్స్ కొంచెం ఈజీగా ఉంటాయి. ఇక్కడ పోస్ట్ డైరెక్ట్‌గా మనం రిజిస్ట్రేషన్ లేకుండా పోస్ట్ చేస్తాం వీటిని. ఇక్కడ వచ్చేసి మనం కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఇండియా. ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ ఉంది. సర్వీసెస్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది. ఇక ఇక్కడ వచ్చి జస్ట్ టైటిల్, లొకేషన్, మన కంటెంట్ పేస్ట్ చేయడం, నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి యాడ్ చేస్తాం. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి ఐ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ డైరెక్ట్ పోస్ట్ సింపుల్ ఫార్మాట్ అనమాట. ఈ యాడ్స్ అయితే జస్ట్ సింపుల్గా పోస్ట్ చేసేసి హైదరాబాద్ మనకి ఇయర్ వస్తుంది. గేమ్ సంథింగ్ న్యూ సెక్యూరిటీ కూడా ఏముంది కరెక్టే కదా. ఉమ్, అవును వస్తుంది. ఇక్కడ ఏమి ఎర్రర్ సర్వీసెస్ సార్ ఇవ్వకూడదేమో ఒకసారి చూద్దాం. యా రైట్ అది ఈ సైట్ సంథింగ్ ఓకే అండి. ఇది ఈ యాస్టీస్గా ఇక్కడ ఈ ఫార్మాట్ అయితే తీసుకోవట్లేదు. చాట్ జీపీటీ వచ్చే ఈ ఐకాన్స్ ఫార్మాట్లో మామూలు టెక్స్ట్ వరకు అలో చేస్తుంది. ఇది తీసుకొని మళ్ళీ
ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ యాడ్ సక్సెస్ఫుల్లీ హోస్టెడ్ అండ్ లైవ్, నో యాక్టివేషన్ ఈజ్ రిక్వైర్డ్. డైరెక్ట్ లైవ్ వెళ్తుంది. ఇక్కడ మనకి లింక్ ఇచ్చాడు. ఈ లింక్ కాపీ చేసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే మన యాడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ యాడ్ ఇట్లా ఇంకా మనకి సబ్మిషన్ ఇట్లా కంగ్రాచులేషన్స్ అని వస్తే మన యాడ్ అనేది పోస్ట్ అయింది. జస్ట్ ఇది కాపీ చేసుకొని ఈ యూఆర్ఎల్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఇది చాట్ జీపీటీ నుంచి వచ్చే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఇవి తీసుకోవట్లేదు. అంటే అంతకుముందు మేము ఈ చాట్ జీపీటీతో చేయలేదు, మేము ఓన్గా రాసుకొని చేసేవాళ్ళమే. ఇక్కడ అంటే ఈజీగా అవుతుంది కాబట్టి ఇట్లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా పోస్ట్ చేసేవాళ్ళం వీటిలో. అది స్పెషల్ క్యారెక్టర్స్ అయితే తీసుకోవట్లేదు. లైక్ ఇట్లా పోస్ట్ చేయండి. జస్ట్ ఈ మెసేజ్ వచ్చిన తర్వాత అది కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఓకేనండి.